నాగాశ్విన్ గారితో కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్ అని పెట్టారు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని పెట్టారు కదా, ఏం నాగాశ్విన్ గారితో సార్? ఇది ఎలా స్టార్ట్ అయింది సార్, నాగేశ్వన్ గారు మా కాలేజ్ అలుమ్నై సార్. ఆయన 2004 బ్యాచ్ 2005 బ్యాచ్ నేను చదివిన కాలేజ్లో. కాలేజ్ ఫెస్ట్కి నేను వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ ఉన్నప్పుడు నాగేశ్వన్ గారిని పిలవాలి, నంబర్ ఏమైనా దొరుకుతుంది అంటే ఉన్నా కదరా తెలుగు ఇండస్ట్రీ మందే అని చెప్పి నేను ఇంకా నాకు మామయ్యకి వీళ్ళందరూ కాల్ చేసి నాకు ఎలాగైనా సార్ నాగేశ్వన్ గారి నంబర్ కావాలని చెప్పి తీసుకుని మా వాళ్ళకి ఇచ్చాను. సార్కి ఏం ఆయన వచ్చారు. దెన్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఆయనకి ఆబ్వియస్లీ అన్న అంటే అప్పటికి తెలిసి ఉంటుంది సార్, అన్న ఆల్రెడీ అప్పటికి డెబ్యూ చేశారు కాబట్టి. దెన్ అదే సార్ సంతోష్ వాళ్ళ తమ్ముడిని సార్ అది అని. నేను ఆబ్వియస్లీ ఆయన పెద్ద డైరెక్టర్ కాబట్టి 1-2 days ఆయన వెనకాల తిరిగాను మొత్తం. ఏదో ఎన్నెన్నో క్వశ్చన్స్ అడిగాను, పాపం చాలా రిట్రీట్ చేశాను ఆయన్ని. దాని తర్వాత ఆయన వచ్చేసారు, అయిపోయింది. సడన్ గా ఒక రోజు నా నంబర్ అడిగారని తెలిసింది. దాని తర్వాత ఆయన డైరెక్ట్ మెసేజ్ చేశారు, ఇలా ఒక ఆడిషన్ ఉంది నెక్స్ట్ వీక్ వస్తామన్నారు. కరెక్ట్ నెక్స్ట్ వీక్ వెళ్దాం అనేటప్పుడు కోవిడ్ వచ్చింది సార్. అయిపోయింది, ఒక 4-5 నెలలు అయిపోయింది. దాని తర్వాత దాంతో మళ్ళీ రిలాక్సేషన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్ చేయమన్నారు, ఇంట్లో చేసి పంపించారు. ఓకే ఓకే కలుద్దాం అని చెప్పారు, కలిసాం. మళ్ళీ ఇంకో వేవ్ వచ్చింది సార్. అప్పుడు వేవ్ రాలేదు కానీ మా ఇంకో అబ్బాయి ఎవరైతే చేశారో అందులో ఆ అబ్బాయికి వచ్చింది కోవిడ్. మళ్ళీ వెంటనే ఇలా మార్చి నుంచి అది సెప్టెంబర్కి వెళ్ళింది సార్. సో అప్పుడు తెలిసింది సార్ పెట్ట కథలు అని దే ఆర్ డూయింగ్ ఆంథాలజీ చేస్తున్నారు, అందులో చిన్న రోల్ ఉందని చెప్పి ఆయనే పిలిచి ఆయనే ఆడిషన్ చేపించి తీసుకున్నారు సార్. అంటే దెర్ వాజ్ నో నీడ్ ఫర్ ఆయన నాగేశ్వర్ లాంటి పర్సన్, ఆయనకు అసలు ఏం అవసరం ఉంది, ఇలా ఒక కాలేజీలో ఎవరు అబ్బాయి కలిసారు, అబ్బాయి జస్ట్ నేచర్ సార్. ఆయన అంటే ఆయన నేచర్. బట్ అంటే మీరు అంత స్పెషల్ గా అనిపించింది నాకు ఎప్పుడన్నా చెప్పారా ఆయన? అంటే మనం అడగంగానే బట్ నాకు చాలా సిగ్గు సార్ అసలు, నేను ఇలాంటివన్నీ అడగను సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి వినడం చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది సార్. ఆక్వర్డ్ అనిపిస్తుంది అంటే ఆక్వర్డ్ అనిపిస్తుంది, మన గురించి మనం వెళ్ళి నా గురించి మీరు చెప్పండి అంటే ఆక్వర్డ్ అనిపిస్తుంది. బట్ ఒకనొక టైంలో ఆయన ఓపెన్ అయితే మనకు వినడానికి బాగుంటుంది. అవును సార్. ఆయన అలా ఏం చెప్పారు సార్, అసలు ఏం చెప్పారు. ఆ రోల్కి గడ్డం ఒకటి పెంచుకొని చెప్పారు సార్, అంతే. యావ సీరియస్ లుక్ గడ్డంతో బాగుంటది అని చెప్పారు అంతే సార్. అంటే ఇప్పుడు ప్రభాస్ మ్యాడ్ రిలీజ్ అయిన తర్వాత సో స్వీట్ సార్, అంటే ర్యాండమ్లీ మెసేజ్ చేశారు సార్, హియరింగ్ రియలీ గుడ్ థింగ్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ అని పెట్టారు. వెరీ స్వీట్. అంటే ఇప్పుడు ఒక కల్కి లాంటి సినిమాలో ఒక ప్రభాస్ గారిని డైరెక్ట్ చేసిన వ్యక్తి, దానికి ముందు ఒక మహానటి లాంటి ఒక క్లాసికల్, దానికి ముందు నాని గారిని ఇలాంటి డైరెక్ట్ చేసిన వ్యక్తికి ఆడిషన్ ఇస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే అప్పటికి ఎన్ని రాలేదు కానీ బట్ అప్పుడు ఇది వచ్చింది కదా, ఎవడ సుబ్రహ్మణ్యం మహానటి వచ్చేసింది కదా. లక్కీగా ఇంకోటి ఇది కూడా అనౌన్స్ అయింది సార్, ఐ థింక్ ప్రభాస్ అన్నతో అదే అనౌన్స్ అయింది సార్. లక్కీగా నేను డైరెక్ట్ గా ఆడిషన్ ఇవ్వలేదు సార్, ఇంట్లో కోవిడ్ టైం కాబట్టి రికార్డ్ చేసి పంపిమన్నారు. అది కూడా ఎంత ఫన్నీ అంటే నేను అందులో చేసి చాలా ఓవర్ యాక్షన్ చేశాను సార్, చాలా ఓవర్ యాక్షన్ చేశాను. అక్కడ వెళ్ళి చేసినప్పుడు అవునా ఇదా కావాల్సింది, మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాను, అందులో అంత దరిద్రంగా ఓవర్ యాక్షన్ చేశాను కదా అని మైండ్ లో అనుకున్నాను. ఆయన అడగలేకపోయాను, అడుగుదాం అనుకున్నాను. సార్ అసలు ఎందుకు తీసుకున్నారు సార్ నన్ను, మీరు అక్కడ చేస్తుంది ఒకటి ఇక్కడ చేసింది ఒకటి, ఎందుకు సార్ నన్ను తీసుకున్నారు అడుగుదాం అనుకున్నా. బట్ ఎందుకులే, అదే మీరు మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతున్నారు కానీ మీలో ఉన్న ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు గుర్తిస్తున్నారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అదే సార్, అదే కావాలి.